హలో అండి అందరికీ మనం రెగ్యులర్గా చేసే చికెన్ కన్నా ఇలా చికెన్ ఫ్రై కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తయారీ విధానం అండి, ఒక వెడల్పాటి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నీట్గా కడిగిన చికెన్ వేసుకోవాలి. చికెన్ అనేది లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించినట్లయితే వాటర్ అనేది పైకి వస్తుంది. వాటర్ అంతా బాగా ఇనికిపోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే 2 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకొని 2 నిమిషాల పాటు కదుపుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోలో చేసిన చికెన్ ఫ్రై కర్రీ అయితే నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.